ఇదేంటి? ఇందాకేమో ఇల్లు కాదన్నారు, ఇప్పుడేమో లాక్ చేసింది. ఇదేదో లీగల్ వ్యవహారంలో ఉంది. మనకెందుకు, డోర్ లాక్ అని రాసేద్దాం. చూసావా కామిని ఎంత పని చేసిందో? దానికి నీ ప్రాణం కన్నా ఆ పద్మావతి మీద పగా కేసే ఎక్కువైనాయే. పేగుబంధానికి ద్రోహం చేసి పాపం చేశామయ్యా. దేవుడిప్పుడు శిక్ష అమలు చేస్తుంటాడు, అనుభవించి తీరాల్సిందే. కాసులకి కక్కుర్తిపడి, బంగారానికి ఆశపడి, బంగారం లాంటి మన పిల్లని వదిలేశాం. ఇదిగో ఈ కూతురు మనకి నరకం చూపిస్తా ఉండది. తప్పదయ్యా, బాధ అనుభవించాల్సిందే. పసిపిల్ల ఉసురు పోసుకున్నాం కదా, మనకి యాతన తప్పదు. చేసిన తప్పు ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏడుకున్నా కాపాడ్డయ్యా. మనం చేసిన ఘోరానికి ఈ శిక్ష చాలా తక్కువ. అభం శుభం తెలియని పసిపిల్లని పరాయి పంచన వదిలేశాం. మనకి అదే గతి పడుతుంది. దిక్కులేని చావు చావాల్సిందే. అదృష్టం అనుకొని శత్రువుని తెచ్చి ప్రేమ పంచి పెంచాం. పాముకి పాలు పోసి పెంచినాం కదా, కాటేయకుండా ఉంటదా? వేషం ఎక్కకుండా ఉంటదా? దేవుడు రాతను కాదంటే మన రాత ఎలాగే తగలెడుతుంది. మన కక్కుర్తే మన పాలిట యమపాసం అయ్యుండది. అయిపోయిందయ్యా, అంతా అయిపోయింది. మోహిని ఏడవకే, అసలే ఒంట్లో బాలేదు. ఏడిస్తే రోగం ఇంకా ఎక్కువ అవుతుంది. పోనేవయ్యా, ఏడిస్తేనైనా రోగం ఎక్కువై చావు దగ్గర పడతదేమో. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా. నీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశా. చెప్పండి. ఆ మోహిని అండ్ కంపెనీ వాళ్ళు బోర్డు తిప్పేసి కొత్త పేరుతో బిజినెస్ స్టార్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అలాగా? ఎందుకలా? మనం వేసిన కేసు నుంచి తెలివిగా, లీగల్గా ఈ కంపెనీ మాది కాదు, మాకెలాంటి సంబంధం లేదని తప్పించుకోవడానికి వాళ్ళ లాయర్ వేసిన పిటిషన్ బట్టి అర్థమైంది. ఆ కంపెనీకి మాకు ఎటువంటి సంబంధం లేదని చూపిస్తున్నారు మేడం. అలాగా? నాకు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటా. వాళ్ళకి నోటీసులు అందేలా నేను చేస్తా. మనం కేసు వేసింది కరెక్ట్ మనుషుల మీదే అని నిరూపించి చూపిస్తా. వాళ్ళకి నోటీసులు అందడం ముఖ్యం. మీరు మళ్ళీ నోటీసులు పంపండి, వాళ్ళందుకునేలా నేను ప్లాన్ చేస్తా. నా నుంచి తప్పించుకోవడం కాని పని. అలాగేనమ్మా. ఉంటాను లాయర్ గారు. ఏమిటే నోటీస్ అంటున్నావు, తప్పించుకోలేదంటున్నావు? అదే బమ్మి, గ్రైండర్లో అదే వేలుపడి నలిగిన కేసు. నీకెందుకే ఈ కేసులు గీసులు? మగరాయిళ్లాగా కోర్టులు చుట్టూ తిరుగుతావా? ఆ విషయం ఆండాళ్ళు వాళ్లే మర్చిపోయారు. నువ్వెందుకు పూసుకుంటావు? వదిలేసాయి. వదలడమా? ఆ దామినిని సాధించాలంటే ఆయుధం అదే. దాంతోనే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. ఆ నువ్వు తాక్కుండా చూసుకో. వాళ్ళు డబ్బు పలుకుబడి ఉన్నవాళ్లే. అదే అహంకారమే తగ్గిస్తా. నేను తాగుతానో వాళ్ళు తాగుతారో తేలుస్తా. మళ్ళీ ఏంటి ఛాయలోకి రాకుండా నన్ను అవమానించే అవకాశమే లేకుండా చేస్తా. ఈ పద్మావతి పట్టుదల ఏంటో చూపిస్తా. రంగరంగా ఏమిటిదా ఈ రోజు ఇంత లేటు? పీత బాధలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్టు నా ఇబ్బంది నాది. నీకిబ్బందులేమిటి? ఒకటా రెండా? చాలా ఉన్నాయి. మీరేమైనా సాయం చేసి ఆదుకుంటారన్న ఆశ కూడా పోయింది.
అదేంటి దామిని అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? అసలు ఎప్పుడైనా నీ ప్రాబ్లం చెప్పావా? నేను హెల్ప్ చేయనన్నానా? మీకు మీరే ఏం చేసుకోలేరు, ఇంకా నాకేం సాయం చేస్తారు? చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకా అని చెప్పలేదు. నాకు నేనేమీ చేసుకోలేకపోవడం ఏమిటి? మీ కాలు మంచిగా చేయిస్తా, అమెరికా తీసుకెళ్తా అన్నా. ఆ, ఆ పద్మావతి పెట్టిన కేసు విత్డ్రా చేయించండి అన్నా. అయిందా? చేయించారా? ఇవాళ అది మళ్ళీ మాకు లాయర్ నోటీస్ పంపించింది. ఏమిటి? లాయర్ నోటీస్ పంపించిందా? ఆ పంపింది. అదనుకుంటే కోర్టుకు వెళ్ళక తప్పదు. ఆ తర్వాత జైలుకెళ్లే పరిస్థితి. నువ్వు నోటీస్ తీసేసుకున్నావా? తీసుకుంటే ఇక్కడికి ఎలా వచ్చేదాన్ని? కోర్టులో ఉండేదాన్ని. తెలివిగా తీసుకోకుండా తప్పించుకున్నా. అది మమ్మల్ని ఎలాగైనా బజారు పాలు చేయాలనుకుని కంకణం కట్టుకున్నట్టుంది. నన్ను ఇంతగా వేధిస్తున్న దాన్ని ఊరికే వదిలిపెట్టను. వదలొద్దు. దాన్ని ఇంతకంతా సాధించు. నా ఫుల్ కోఆపరేషన్ సపోర్టు నీకెప్పుడూ ఉంటుంది. ఏమున్నా ఏం లాభం? ఎప్పుడు దాని చేతిలో దెబ్బతిని ఓడిపోవటమే అవుతుంది. ఈసారి ప్లాన్ చేయి, దాన్ని ఓడిద్దాం. అమ్మ దామిని, ఆ, నమస్తే గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం ఆంటీ. దీర్ఘాయుష్మాన్ భవ. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే గురుగారు. సాధన మొదలు పెట్టావా అమ్మా? ఆ, ఇంకా లేదు గురుగారు. ఆ, సరే, శ్రద్ధగా నేర్చుకో. ఆండాళ్ళు, నాకు ఆకలేస్తోంది, టిఫిన్ పెట్టు. సరేనండి, వెళ్ళి కూర్చోండి, వస్తున్నాను. అరే పెద్దోడా, పద్మావతిని పిలుచుకురా. నేనా? చిచి, ఆ సుత్తిమోహన్ దాన్ని నేను పిలవను. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. పద్మావతి, పద్మావతి. ఏంటత్తయ్య గారు? ఏం చేస్తున్నావు? అమ్మ పిండి పిసుకమంటుంది, పిసుకుదామని అనుకుంటున్నాను. పిండి పిసకాలంట ఆంటీ. నువ్వేమీ అంత ఒత్తి పలకాల్సిన పనిలేదు. మా పని మాది. మాకేం చెప్పుకోవడానికి నామర్థం లేదు. అవునులే, నీకేనా మర్దా? దేనికైనా నీ ధైర్యం వేరు, నువ్వు వేరు. కాకపోతే నీలా లాయర్ నోటీసులు చూసి ఇళ్ళకి తాళాలు వేసుకుని పారిపోయే రకం అనుకున్నావా? నేను అలా చేసినట్టు దీనికెలా తెలిసింది? నా వెనకే ఉండి అన్ని చూసినట్టు చెప్తుంది. లాయర్ నోటీస్ ఏంటి, పారిపోవడం ఏంటి? అదే అత్తయ్య, గ్రైండర్ కేసు విషయంలో వీళ్ళేదో తప్పుడు వ్యవహారం చేద్దామని చూస్తున్నారని తెలిసింది. మన లాయర్ గారు నోటీస్ పంపారు. అది చూసి పారారు. హలో, పరారవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఉందో లేదో త్వరలో తేలుతుంది. అత్తయ్య, నువ్వు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేనా? ఎందుకు? ఈ కేసు విషయంగానే. కోర్టుకా? నేనా? నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు తోడు రాకుండా కాలు గడపవతలు పెట్టే ప్రసక్తే లేదు. నేను రాకుండా ఎలా ఉంటానత్తయ్యా? నీ వేళ్లు నలిగేలా చేసిన వాళ్ళని ఒక చూపు చూడకుండా ఎలా ఉంటాను? సరే, ముందు మీ అమ్మ చెప్పిన పని చూసుకునిరా. నీతో పనుంది. విషయం అది అర్థం చేసుకో. నువ్వెంత గింజుకున్నా గిరికిలు తిన్నా నువ్వు నాకు సరికావు. ఏయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎచి నోర్మై. నోటీసులు చూసి ఇళ్లకు తాళాలు వేసుకొని పారిపోయే బిరికిదానివి. నీకు నాతో ఏంటే? నేనేం పారిపోలేదు. పారిపోయావో లేదో లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పారు, కానీ ఇంకా బింకాలు ప్రదర్శించకు. నువ్వు ఎన్నిసార్లు పారిపోతావో, ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. నువ్వు నోటీసులు అందుకునేదాకా వదలనే. నీ చేత్తో నువ్వే నోటీసులు అందుకొని తీరుతావు, కోర్టు మెట్లు ఎక్కి తీరుతావు.
నువ్వు తలకిందులుగా తపస్సు చేయాలి. ఆహా, తలకిందులవుతావు. జాగ్రత్త. కాకపోతే నీలా లాయర్ నోటీసులు చూసి ఇళ్ళకి తాళాలు వేసుకుని పారిపోయే రకం అనుకున్నావా? నీ వేళ్లు నలిగేలా చేసిన వాళ్ళని ఒక చూపు చూడకుండా ఎలా ఉంటాను? నువ్వు నోటీసులు అందుకునేదాకా వదలనే. నీ చేత్తో నువ్వే నోటీసులు అందుకొని తీరుతావు. కోర్టు మెట్లు ఎక్కి తీరుతావు. దామిని, దామిని, ఓసై పద్మావతి, నా ఇంటికి నోటీస్ పంపించి నా వాళ్ళని ఇంట్లో ఉండేలా చేసావు కదూ. ఈ రోజుతో నీ చావేనే. దామిని, ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ రాత్రి తాగి సీసా కారులో వదిలేసింది. ఇప్పుడే కనిపించింది. మరి దాన్ని అక్కడెందుకు పగలగొట్టావు? వ్యర్థంలోంచి అర్థం. అంటే చెత్త నుంచి ప్రయోజనం. ఆ సీసాని ఇక్కడ పగలగొట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం? మీ అమ్మగారు కోర్టుకు రాకుండా ఉండటం. ఏమిటి దామిని నువ్వు అనేది? అమ్మయ్యా, బ్రతికించో. మా అమ్మనేం చేస్తావని భయపడ్డాను. ఛీ, ఏంటా ఊహించడం? మీ అమ్మగారికి ఎంత విలువిస్తాను నేను. సరే, నువ్విక్కడే ఉండు. పద్మావతి, కోర్టుకొస్తావా? కోర్టుకి చూస్తాను ఎలా వస్తావో. పద్మావతి పడిపోయింది. పద్మావతి పడిపోయింది.
పద్మావతి పడిపోవడం ఏమిటి? పద్మావతి, ఎక్కడే? పద్మావతి, పద్మావతి, అమ్మా అమ్మా అమ్మా! రంగా, రంగా! పద్మావతి, బామ్మా, ఏదో గుచ్చుకుపోయిందే తల్లి. బమ్మి? బమ్మి? గుచ్చుకుపోయిందే. అమ్మా, పద్మావతి, బామ్మా, అయ్యో, రక్తం! అయ్యో, కదలకు బమ్మి. బామ్మా, బమ్మి! అసలు ఇంటి ముందుకు ఈ గాజు పెంకులు ఎలా వచ్చాయి? అబ్బా, ఎలాగోలా వచ్చేయలేవే, ముందు నన్ను లోపలికి తీసుకెళ్ళు. పద, పద. అమ్మా. జాగ్రత్త. ఛ! ఆ ముసల్దానికి ఎందుకంత ఆరాటం? ఆ పద్మావతి వాళ్ళ అమ్మొస్తుందనుకుంటే ఈ బామ్మ పెద్ద పీటే ఉషలా వచ్చింది. మన ప్లాన్ అంతా పాడు చేసింది. ఎవరో ఒకళ్ళు ఎప్పుడూ మన ప్లాన్కి అడ్డు తగులుతూనే ఉంటారు. దాన్ని కోర్టుకు రాకుండా చేద్దాం అనుకుంటే ఈ బామ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ పద్మావతి ఎందుకు ఆగుతుంది? ఉంటే గింటే ఆ ముసలావిడికి తోడుగా ఆ రుక్మిణి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మన మీద ఎలాంటి డౌట్ రాకుండా మేనేజ్ చేద్దాం. పద. అమ్మా, 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 అమ్మా! ఆ, ఆ, నా తల్లి, కూర్చుంటానే. కాస్త ఇద్దరు కలిసి కట్టు కట్టండి. భగవంతుడా, రంగా. అమ్మా, బమ్మిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద పద బమ్మి. దీనికే ఆసుపత్రి ఎందుకే? గాజు పెంకే కదా, అంత పసుపు రాసి కట్టు కడితే అదే మానిపోతుంది. పెద్ద వయసు కదా, ఏమైనా అవుతుందేమోనని. ఏమైతే ఏముందిలే, వయసు అయిందే గాని మీకన్నా గట్టి ఒళ్ళే. సరే సరే, నువ్వు కదలకుండా కూర్చో. పద్మావతి, నువ్వు వెళ్ళి పసుపు గుడ్డ తీసుకునిరా. వెళ్ళు.